హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 15 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో బావా, చెప్పురాని అని అంటున్నావు గా నర్సు దగ్గరికి ఎందుకు పోయి మన ముచ్చటంతా చెప్పినావు? మరి ఏం చెయ్యాలి? నేను చెప్తా అంటే అస్సలకి నువ్వు ఇంటలేవు కదా. మనకే మంచిది కాదు, బాగా లొల్లిలైతాయి రాని వద్దు అని అంటే నువ్వు వింటున్నావా చెప్పు. నా కొడుకుకు ఇప్పుడు నేను పైసలు ఇస్తనేననే వాడు ఎంత గోల ఎత్తాడు. రేపటి రోజున నీతోటి నాకు సంబంధం నిజమే అని అంటే వాళ్ళు ఊకుంటారా? ఎంత పెద్ద గొడవలు అవుతాయి అని నాకు భయం అవుతుంది. గొడవలు అయితే రాని ఎప్పటికీ అయితాయా? తెలిసినాక అయితాయి, మళ్ళా తర్వాత సర్దుకపోవాల్సిందే కదా. నేను చెప్తే మొత్తానికి ఇంటలేవు రాని నువ్వు చెప్పేది అర్థం చేసుకోవే ప్లీజే. కనీసం ఆమె కన్నా చెప్తే ఆమె చెప్తానన్న నీకు ఇంత బుద్ధి వస్తుంది కావచ్చు, ఇంటవు కావచ్చు అని నేను ఆమె దగ్గర పోయి నా బాధ చెప్పుకున్నా. నువ్వు ఇట్లనే అందరు చెప్పుకుంటారా? నేను వచ్చి నీ ఇంట్లో కూర్చుంటా కడుపు పెట్టుకొని. నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు వదిలిపెడతాను అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు నువ్వే కావాలి. నీకేమో ఆయన కావాలని నువ్వు ఒర్రబడితివి, ఆయననేమో నిన్నెట్లా వదిలించుకోవాలని ఆయన చూడబట్టే. బావా, మా అమ్మ నన్ను ఎట్లా తిడుతుందో. ఇగో బావా, నువ్వెవ్వరికి చెప్పినా ఏం చేసినా మంచిదే. నేనైతే నిన్ను వదిలిపెట్టా, నేను కడుపు దించుకోను. చెప్పు, నీకు ఇష్టం లేదా నేనంటే? ఇష్టం లేదనంటే చెప్పు, ఇప్పుడే పోయి నీ ఇంట్లో కూర్చుంటా. ఇక నీ భార్యే నాకు న్యాయం చెయ్యాలి. అద్దద్దు గా పని అయితే వేయకు. నేనేదో ఒకటి ఆలోచిస్తా నీ గురించి గాని నువ్వైతే అట్లా వేయకు. ఆలోచించడంటే వదిలేస్తావా ఏంది? వదిలేయనే. ఇక నువ్వు కడుపు ఉంచుకుంటానబడితివి. కడుపు ఉంచుకున్నాక నిన్నెట్లా నేను వదిలేస్తా చెప్పు. నేను వదిలేసినా కూడా నన్ను వదిలిపెట్టి పీకేటట్టు లేవు కదా. మరి లేను కదా, ఆలోచించాలి నువ్వు కూడా. నువ్వే కావాలని బతుకుతున్నా కదా. సరే మంచిది, నేను ఆఫీసులో ఉన్న ఆగు. ఆఫీసులో ఉంటే ఏమన్నా పని చేసేదా పాట చేసేదా? మాట్లాడితే ఏమైతుంది? ఏందో ఆఫీసులో ఉన్నా అని అనబడుతుంది. అరే చేస్తా, ఆగే 10 నిమిషాలు. మంచిది. వాడు పోయి నర్సవ్వకు చెప్పే, ఆమె ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుంది నీకు కళ్ళకు కనబడ్డదా, చెవులకు వినిపించిందా? ఎందుకే ఇసొంటి బాగోతాలు మనము ఏం సాధిస్తామే? ఆ మనుషులు చెప్పినప్పుడన్నా ఇనాలనే రాని, జరా నీ పుణ్యం ఉంటది. అమ్మా, నీకొకటి తెలియదు, వీడు పోయి ఆమెకి చెప్పిందే మంచిదైంది. ఎందుకు అని అంటావా? రేపటి రోజున అందరికి తెలియాల్సిందే కదా. పలానా రోజుకి ఇదైతే గిదైతుంది అని వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉండాలి కదా. చెప్తే చెప్పని. నిన్నేమో వదిలించుకుంటా అని చూడబట్టే, నువ్వేమో కడుపు ఉంచుకుంటువి. ఆయనతో వదిలేస్తే ఏం చేస్తావే? నిన్ను సాదుడే నాకు కట్టమైతాంది, నీ బిడ్డనే వాళ్ళు సాదాలే. ఆ బిడ్డను నన్ను నిన్ను నా మొగుడే సాస్తాడు. ఆగు, నువ్వు టెన్షన్ పడకమ్మా, నేనున్నా కదా. ఏమోనే, నాకైతే అస్సలకే నమ్మకం లేదు. ఆయన మాటలు మారినాయి, ఆయన చేతలు మారినాయి. నేను అద్దు అనంటే ఇంటలేవు. మరి రేపటి రోజున ఎన్ని లొల్లిలు అవుతాయో, ఎన్ని కథలు అవుతాయో అన్న టెన్షన్ అయితే నాకైతే ఘోరంగా ఉన్నది. ఎన్ని గొడవలన్నా గాని, ఏమన్నా గాని, ఆఖరికత్తే వాడు నా మొగడు కావాల్సిందే. నువ్వు చూస్తావు కదమ్మా, నా ముంగట ఎవరైనా ఓడిపోవాల్సిందే గాని గెలిచిన వాళ్ళు ఉండరు. అంతా తెగబడ్డ నేనిగా నా బిడ్డ కోసం, నా మొగుని కోసం ఎవరినైనా ఎదిరించడానికి నేను రెడీ ఉన్నా. ఏమో తీయే,
ముండా ఇంత పెద్ద పని చేసింది ఈ రాజుబాడుకు చూస్తే నల్లి లెక్కుండి కొంపలు ముంచే పనులు ఎత్తాడు. అదేమో ఇన్ని వదిలిపెట్టాని అని అనబట్టే, వీడేమో వదిలించుకోవాలి లత చచ్చిపోతుంది ముచ్చట తెలిస్తే అని వీడు అనబట్టే, అదేమో నేను చచ్చినా వదిలిపెట్టా అని అది పట్టు మీద కూసునే కడుపు చేసిండు. ఇక కడుపు తీయించుకొని అన్నాక ఇక వీడు పెళ్లి చేసుకోక తప్పుతుందా? అట్టిగా పోరి జీవితం నాశనం చేసినట్టు అయిపాయే. చెప్పుదాము అనంటే పుస్తకమేమన్నా అయితే ఎట్లా అని ఆ భయం ఉన్నది. ఎట్లా ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా, తెలిసిన రోజే మనం మాట్లాడదాం. నర్సక్క అనంగానే వస్తుంది కదా. ఏందే అన్నవు తిన్నావా నర్సక్క? తినలేదే. అయ్యో ఇలా గీ టైం అవుతుంది ఇంకా తినకుండానే ఉన్నావా? ఎందుకో అన్నము తినబుద్ధి అయితలేదే. మరి మా ఇంట్లో అటుకులు పెడతా అద్దా బుక్కుదువు. అద్దే అటుకులు వద్దు ఏదద్దు. అయ్యో ఎందుకు నర్సక్క? ఆకలేమైతలేదే, ఆకలైనప్పుడు తింటగాని నువ్వు తిన్నవానే? తిన్నా ఈ మా ఇంటి పక్కనోళ్ళు ఎందుకో ఇటు దిక్కు వచ్చిర్రు. మీ ఇంటికేరా వచ్చింది? మా ఇంటికి వచ్చిర్రే. ఏందట ఏం పని? ఏం లేదు, పైసలు అడగటానికి వచ్చిర్రు. పైసలు లేవట, ఇక నా దగ్గర కూడా లేవు అన్నాక పీకిర్రు. అబ్బా వాళ్ళ దగ్గర పైసలు లేవా? బొచ్చడు పైసలు ఉన్నాయి. పైసలు ఇవన్నీ నీ దగ్గరకు వచ్చిర్రా బహురూపులాడోళ్ళు. ఎవరన్నా చూస్తే అయ్యో పాపం లేవు అని అనుకోవాలని కావచ్చు. ఎట్లా పాడైందో లేవు అన్నాక ఓ 5 నిమిషాలు కూర్చున్నారు. ఆయన వీకిర్రే. ఏమైందే రాజు వేయండా? పోయిండు. ఇక నా కొడుకు ఫీజు కడతలేమన్నా కొడుకు పోలేడు. ఇలా తొందర వస్తా అని అన్నాడు. నక్లెస్ పెడదాం పెట్టి ఫీజు కడదామని అన్నాడు నర్సక్క. ఇక పెట్టాలే పైసలన్నీ ఏం చెప్తాండే వీడు. నా కొడుకు అడిగే వరకు గదే లొల్లి కదా, అయ్యో కొడుకులకు పడకుండా లొల్లైతాంది అని. మరి రాజుగారి లెక్కలు అడిగినప్పుడు మరి ఇక్కడ గిది పెట్టినా అక్కడ గది పెట్టినా అని వాడు చెప్పాలి కదా. మరి చెప్పకుండా ఎందుకు అంతగానం తప్పించుకుంటాడు? ఏమో నర్సక్క గదే అర్థమైతలేదు. ఇక నా కొడుకు పక్కన వాళ్ళని చూస్తే మొత్తం మంటలెత్తాంది. మీరు పక్కకు వచ్చినప్పటి నుండే మాకు దరిద్రం పుచ్చుకున్నదని ఓ నిన్న వాళ్ళ మీద కొరుడు, ఈ కోపం ఆ కోపం వాళ్ళ మీద తీసిండు. అంత కథ ఉన్నది ఇక మా ఇంట్లో లొల్లి పాడగాను. అయ్యో అవునాయే. చెప్పురా వారి, ఏమైంది? ఎందుకు ఇట్లా తాగుతాన్నావు? ఏమైందిరా? ఎందుకు అంతగానం డల్లుగుంటానవు? ఇంట్లో ఏమన్నా లొల్లిలు అయితాన్నాయా లేకపోతే ఏమైతాంది? ఇక ఏం చేయాలి, నాకు మనసున పడతలేదు. ఇక నీకే చెప్పుకుంటున్నారా, నువ్వన్నా దీనికి సొల్యూషన్ చెప్పురా నేను చెప్తా. ఏమైంది? అయ్యో మా ఇంటి పక్కకు ఓతి వచ్చిందిరా, దాంతోటి నేను ప్రేమలా పడ్డా. ఆహా రానిరా, దాని పేరు అది వయసు మీద ఉన్న పోరి, ఇంకా దానికి పెళ్ళి కాలే. ఇక అది మొత్తం నన్ను బుట్టలేసింది. నా పైసలు వచ్చిన కొద్ది దానికే ఇచ్చిన, దానికే పెట్టినా, అన్నీ చూసుకున్నా. ఇప్పుడు అది కడుపుతోటి ఉన్నది. ఇక భార్యకు తెలిస్తే నా కొడుకు నా భార్య నన్ను చంపుతారని నువ్వు కడుపు తీపించుకో, నువ్వు నాకు దూరంగా ఉండు, నీకు ఇన్ని 5 లక్షలైనా ఇస్తా, నేను పక్కకు ఉండు అని చెప్తానరా. కానీ అదినికి నేనంటే పిచ్చి, నిన్ను వదిలిపెట్టా, నాకు నువ్వే కావాలన్నట్టు మొత్తం మొండేశం వేసుకొని కూర్చున్నది. ఓర్ని అవ్వా, ఇక నీ మెడకు పడ్డదా ఏంది? అవును, నా మెడకు పడ్డది. ఇప్పుడు నా కొడుకు నేను కాలేజ్ ఫీజు కట్టలేదు, రూపాయి నా దగ్గర లేదు. వాడు కాలేజ్ ఫీజు కట్టనందుకే ఎవరికేం పెడుతున్నావు అని ఇంట్లో పొట్టు లొల్లి ఎత్తాడు. మరి దీన్ని ఉంచుకున్నా అని తెలిస్తే నా పరిస్థితి ఏంది, దాని పరిస్థితి ఏంది? అసలే మీ చెల్లె కొంచెం సున్నితమైన మనసు, ఏమన్నా వేసుకుంటుందా ఎట్లా అని ఈ టెన్షన్కి మనసున పట్టక ఆగమాగమైతానరా. నేను ఏం చేయాలరా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఇజ్జత్ పోతుంది. నేను ఇప్పుడు ఆ పిల్లను పెళ్లి చేసుకొని రెండో పెళ్ళం ఉంచుకుంటే నాకు పరువు ఉంటుందా? మన ఆఫీస్లో ఇజ్జత్ పోదు. మేనేజర్ని నేను, నాకు ఆ విలువ ఉంటుందారా? అస్సలకే ఉండది. భలే చేసినవు పో. అయినా అసొంటోళ్ళు మన జీవితాలకు ఎందుకు వస్తారు అని అంటే, మనల్ని మంచిగా వాడుకొని పైసలను చూసే వస్తారు, పైస కోసమే వస్తారు. ఇక పైస మంచిగా వస్తున్న కొద్ది వాడిని వదిలిపెట్టద్దు అని వాడిని ఆక్రమించుకోవాలన్నట్టు ప్లాన్ ఎత్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? నీ ఇంటి పక్కకేనా? ఆ ఇంటి పక్కకే అంటే కడుపు తీయించుకొని అంటాందా? తీయించుకోదట, నన్ను పెళ్లి చేసుకో అని సతాయిస్తాంది. అయితే నువ్వు ఒక పని చేయరా. చెప్పురా, ఏం పని? మీ ఊర్లా దాన్ని తీసుకుపోయి వేరే కాడ పెట్టు, నీ ఇంటి పక్కకు ఉంచుకోకు.
అట్లా పొమ్మంటే పోతుందా? అట్లా పెట్టి ఏం చెయ్యాలి? ఇగో ఇక్కడ అద్దు, ఇక్కడ ఉంటే మన ఎవ్వారం బయట పడుతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ బిడ్డకు నేను తండ్రిని అయితా, కానీ ఇక్కడ ఉండు అంత మంచిది కాదు అని దానికి ఇంకెక్కడన్నా కిరాయి చూసి ఉంచురా. ఈ వాడకట్టుకు ఆక వేరే కొంచెం దూరంలా ఉంచినాక ఎప్పుడన్నా ఓ బుద్ధి అయితేనేమో, లేకపోతే సప్పుడేక ఉండు. పెళ్లి చేసుకుంటా అని అను. ఇంత లాస్ట్కు ఎత్తయి. దాని ఇంటి మొఖాన పోకుంటా నీ భార్యతోటి నీ కొడుకుతోటి నువ్వు ఉండు. ఇక అదేం చేస్తుంది? అదేం చెయ్యలేదు, నోరు మూసుకొని పడుంటది. నన్నే పెళ్లి చేసుకో అని ఆగం చేస్తుంది కదా, నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా అని అనబట్టే. నువ్వు దాన్ని తీసుకుపోయి వేరే కాడబెట్టు, అది నీ ఇంట్లోకి కాదు కదా, నీ గడప కూడా దొక్కది. దాని దగ్గర పోకు, దాన్ని పట్టించుకోకు ఎక్కువ. ఓ గట్ల ఎత్తే ఎట్లా పాడవుతుంది? అంటే నీకు కూడా అదంటే ప్రేమనేనా ఏంది? ఇష్టం అనేది ఉన్నది, కానీ పెళ్లి అదంతా అవసరం లేదు. జస్ట్ ఉన్నామా అంటున్నాం గంతే. అట్లా ఇవ్వతుండదురా వారి. అయితే అటన్న బంద్ చేయి, లేకపోతే ఇటు బంద్ చేసి అటన్న వీకు. నువ్వైతే దాన్ని వేరే కాడ పెట్టు, ఏమన్నా కిరాయి చూసి. దానికి మాయ మాటలు చెప్పు, మంచిగా మాట్లాడు. ఈడ పక్కకుంటే మనం కలుసుకున్నాడు వీలైతే లేదు, నేను దగ్గరికి వచ్చుడు వీలైతే లేదు, నా పిల్ల వేడ చూస్తుందో అని నాకు భయం అవుతుంది, మనం వేరే కాడు ఉందాం అని ఆయనత బుధర్కి వేరే కాడికి పట్టుకపోయి పెట్టు. అంతేనా? ఇక వేరే కాడ పెట్టినా నువ్వు పోయినా ఎవరు చూడరు. సాటుకు మెయింటైన్ చేస్తే లేకపోతే నీకు విసుకొస్తే సప్పుడేకుండు. అబ్బా సరేరా, మంచి ఉపాయమే చెప్పినావు. ఇంకో 2 బీర్లు తాగి ఇక ఇంటికి పోదాం, చీకటి అవుతుంది. సరే. ఏమైంది బావా ఇంకా రాలేదు? ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేడు. అసలు ఎక్కడున్నాడు? దీనికి ఏమన్నా రందున్నదా మొగడు రాలేదని? దానికేం రంది, తినవచ్చు పండవచ్చు. అబ్బా ఫోన్ అస్సలకే లిఫ్ట్ చేస్తలేడు. మరి తాగుతుండా లేకపోతే ఏం చేస్తుండు? బండి మీద వచ్చేది బావేనా? తాగిండా ఏంది? హాయ్ డార్లింగ్. ఏమైంది బావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఈరోజు మంది ఎక్కువైందే ప్రియురాలా, నా గురించి చూస్తున్నావా నువ్వు? అవును బావా, నువ్వు రాకపోతే నాకు టెన్షన్ కాదా చెప్పు. ఇయర్లో కూడా ఫ్రూట్స్ తీసుకొని రాలే. నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది అని. పిచ్చిదానా, ఉన్నదంతా నీ మీదనే ఉందే. నేను నీ గురించి ఒకటి ఏషత్తానా, నీకు రాత్రి వచ్చి ముచ్చట చెప్పుతా, సరేనా? ఏం చేసినావు బావా? చెప్తేనే రాత్రి. ఇప్పుడు నా పెళ్ళ వింటే నా ఈ పంత వల కొడుతుంది. రాత్రి వస్తా, రెడీ ఉండు. దేనికో? అన్నిటికీ ప్రియురాలా. గింతగనం దాగచ్చిండేంటి? నా గురించి ఒకటి చేసినానంటాడు. ఏం చేసిండు మరి? చూడాలి ఏం చెప్తాడు. అత్తడా? కొడుకా, ఎందుకురా కొడుక నీకు అంత కోపం? నీకు ఫీజు కట్టాలి అంతే కదా. కడతారా? నా ఉన్న ఒక్క ముద్దుల కుమారునివి నువ్వు. నీ గట్టకపోతే ఎవరికి కడతారా బంగారు కొండ? ఏం పుట్టింది నీకు? ఎందుకు ఇంతగానో దాగచ్చినావు? వన్ ఫీజు కడతా అని కట్టక నువ్వు ఇంత దాగచ్చినావు. తాగడానికి పైసలు ఉన్నాయా నీకు? పిచ్చిదారా, నేను దాగిందానే. లత, ఎందుకే నన్ను తిడతారు? నీ అవ్వ నేను చచ్చిపోతే మీరు మంచిగా ఉంటారా చెప్పుర్రే. అట్లయినా సత్తా. నువ్వెందుకు చచ్చిపోవుడు గాని ఇప్పుడు ఎందుకు దాగచ్చినావు? నా కొడుకు నన్ను బాధ పెట్టిండే, నీకు తెలియదు. నేను ఎంత బాధపడ్డా అనేది నాకు తెలుసు. నా బాధ నీకు తెలుసా? కొడుకు తెలుసా? ఎవ్వరు తెలియదు. అవునా? నీ బాధ ఏందో మాకెందుకు తెలుస్తుంది? చెప్తేనేమో తెలుస్తుందాయే. పైసంత ఏడబెట్టినవని అడిగే వరకు మంచిగా దాగుయి వచ్చినావా? అయితే తాగుతా చచ్చిపోతారా కొడుక. నా పరిస్థితి మంచిగా లేదు. నా దగ్గర రూపాయి బిల్ల లేదు. ఏం చేయాలి మరి చెప్పుర్రి? నేను పొద్దున దాకా కట్టపడుతున్న పైసలన్నీ ఏడబోతున్నాయో నాకు అర్థమైతే లేదు. మరి ఏం చేయాలి కొడుక? నీకు ఫీజు కట్టాలి, నువ్వు కాలేజీ పోవాలి, నీకు బండి కొనిస్తా, నీకు కాలేజీ పోదు, అన్నీ ఎద్దువు కొడుక. నా తోటికి అన్నీ అవుతాయి, కానీ అయితలేవు గంతే. అయ్యేటప్పుడు అన్నీ అవుతాయి. పండుగపో నడువు. మేము అంత గబ్బు వాసన వచ్చింది. ఒకప్పుడు తాగాలనంటే నన్ను అడిగి నువ్వు తాగేటోడివి. ఏదన్నా పార్టీలు ఫంక్షన్లు ఉంటే ఇప్పుడు అసలుంటిది నిండా తాగి వస్తానవా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అప్పడుతుంది, కనీసం ఫోన్ అన్నా కూడా లిఫ్ట్ చేస్తలేవు.
అంతా తాగుడికి అలవాటు పడ్డావు, తాగుడుకు బానిసైనవు. ఏ పెళ్ళామా మీరు ఏవట్టే నేను ఇట్లా అయినే నా కొడుకు తిడతాడు నన్ను నువ్వు తిడతావు ఇక మరి నేను దాకపోతే ఏం చేయాలి చెప్పుల్లి మీరు ఏ పుల్లే నా బతుకు పాడుగాను 3 రోజుల సుండి తిండి తింటానన్నా తిండి లేదు తికాన లేదు నన్ను ఎవరైనా పట్టించుకుంటుర్రా పట్టించుకోరు మీకు కావాల్సింది పైసా పైసామే పరమాత్మ పైస ఉంటేనే మొగుడు పైస ఇత్తనే అయ్యా లేకపోతే లేదు చూసినవా ఏ అమ్మ ఇక మళ్ళా మనం అత్తే ఏం లొల్లి పెడతామో అని గంతగనం దాగి వచ్చిండు. ఏంది తాగుడు ఈ కథలేంది? అసలు ఈయన మన నాన్ననేనా? నాకైతే అర్థమే అయితలేదు. ఆవు బిడ్డ ఆవు, ఏమనకు, తాగొచ్చిండు కదా, మరి అన్నం తింటడో తినడో అంత చూస్తేనే నాకు కంపరం లేస్తుంది. తినని సావని పండని ఏప ఊకే ఏంది నాకు ఈ బాధ. నేను ఇన్నేమంట పోయే అన్నం తింటాడో అడుగు పో, తాగున్నాడు కదా. ఏమో తింటడా? అబ్బా నన్ను దేక్తలేరు ఇప్పుడు నా దగ్గర పైస లేదు నన్ను దేక్తలేరు ఇల్లు ఏం పుట్టింది నీకు రోగమా? ఎందుకు ఇంత తాగొచ్చినావు? అన్నం తింటావా? అద్దే అన్నమద్దు నాకు సున్నమద్దే లత నా బతికే భవిష్యత్తు లేదు ఇక అన్నం ఎందుకే అన్నం తిన్నా నేను. ఏమైందని ఇప్పుడు అంతగానం తాగొచ్చినావు? నీకు అంతగానం ఏం బాధ అయింది అట్లా తాగొచ్చినావు? కొడుకు అడుగుతాడా అని నన్ను లెక్కలు నా కడుపులో పుట్టిండు నువ్వు నన్ను తిడతావా అనే సావుమంటావా అనే బంగారం పెట్టి పైసలు తెచ్చి వానికి ఫీజు కట్టే అంటే నువ్వు చేసిన సంపాదన ఏడమైందని నన్ను గోస ఉంచుకుంటారు. నాకు మనసు మంచలేక తాయిన వచ్చిన ఇప్పుడు ఏం చేయాలి నేను? తింటావా? అన్నం తింటావా? అద్దో అయితే మూసుకొని వండు. రాయే అయ్యో ఇది ఉరుకులాడుతుంది అందగత్తే అందంగా ఉన్నదని ఇదాగది అవ్వా దాని దగ్గర పోవాలి దాన్ని రూమ్ మార్పియాలి. రూమ్ చూసి వచ్చినా కదా ఈయన చూసినా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టు అయిపోయింది నా బతుకు పాడుగాను. ఏటైతే అట అది కావాలి నాకు ఇది కావాలి ఇద్దరిని మెయింటైన్ చేస్తా నీ అవ్వ నాకు లేదా శక్తి లేదా పైస లేదా అందం లేదా ఆస్తి లేదా అవ్వ దాన్ని వదులుకోను దీన్ని వదులుకోను ఇద్దరుంటారు. అవో ఈ అవ్వ ఒకటైతుందా నేను దాని దగ్గరికి పోవాలి కదా ఫోన్ కొట్టి దాని దగ్గరికి పోతా. హలో ఏమైంది బాబా? వస్తానంటివి, ఏదో నీ కోసం చేసినానంటివి, మళ్ళీ అత్తలేవు. అత్తాననే అత్తానా అవ్వ అత్తానా డోర్ది అదా తీవ్రాలా వస్తున్నా అన్నదా పంటది కొడుకు దగ్గర పండని. ఏమైంది బావా? దా నువ్వు అత్తవా రావా మరేందో చేసినానంటానవని నేను అస్సలకే నిద్ర పోతలేను తెలుసా? దా పిచ్చిదానా పండద్దా నేను పెళ్ళికి వచ్చినప్పుడు నేను ఫోన్ చేయకపోదునా పిచ్చిదానా నా గురించి ఎందుకు అంతా పడి చూస్తున్నావు? ఇప్పుడే గిట్లు ఉన్నావు అని అంటే ఇక రాను రాను ఇంకెట్లుంటావో. అంటే అంత పిచ్చి బావా? నా పిచ్చి ప్రేమ నీకు అర్థం కాక వాళ్ళకెప్పి వీళ్ళకెప్పి నన్ను మర్చిపోమ్మనుర్రి అని చెప్తున్నావు. ఇక మర్చిపోడు ఉండదే మనం ఏకమవుడే ఉన్నది. నిజమానే బావా? నిజమే. నిన్నొదిలి నేనేడికి పోతానే నన్ను వదిలి నువ్వేడికి పోతావు చెప్పు? అంతే బావా. అయితే నేనేమో ఒకటి ఆలోచించి నీ కోసం ఒకటి చెయ్యాలని అనుకుంటున్నా. ఏంటిది బావా? నీ అమ్మను పిలుస్తావా? నేను ఎప్పుడు ఏంటిది అది? ఇగో నిన్ను వేరే దగ్గర ఉంచుదామని అనుకుంటున్నా. కొంచెం ఈ ఇంటికాడ నుండి కొంచెం దూరం అటేటు ఉంటుంది. వాళ్ళను కిరాయి కూడా మాట్లాడినా నెలకు 1000 రూపాయలు ఇమ్మన్నారు. ఆ 1000 రూపాయలు నేనే ఇత్తగాని నువ్వు పోయి ఆ ఇంటికాడ ఉండే. ఎందుకు బావా గక్కడుండు? నాకు నీ పక్కకు ఈ ఇంటి పక్కకు ఉంటేనే మంచిగా. రేపటి రోజున నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కూడా అటు వాళ్ళని చూసుకోవచ్చు ఇటు నన్ను చూసుకోవచ్చు కదా. నేనేమన్నా ఊరు వదిలిపెట్టి పీకమంటున్నానే? ఇట్లా పక్కకుంటే ఊకే లొల్లిలైతాయి. అట్లా లొల్లిలవుడు మంచిదా చెప్పు? ఇప్పుడు నువ్వు కడుపుతోటి ఉన్నావు కాబట్టి
రేపటి రోజున వెళ్తే లొల్లిలైతే కడుపులున్న బిడ్డకి ఏదన్నా కావచ్చు. అట్లా కావద్దు అని లొల్లీలు కావద్దు. ఆడ మంచిగా ఉండాలి నువ్వు నేను. ఈమెకు అనుమానం రాకుండా ఉండాలి. అనుమానం రాకుండా ఉండాలి అని అంటే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకునేదాకానే అంటానా. నువ్వు వేసుకునేదాకా నిన్ను వేసుకున్నా కూడా సాటుకే నేను చేసుకుంటా, అంతా మంచిగా చూసుకుంటా. ఇంకేంది, కానీ ఇక్కడ ఉంటే సెట్ కాదు. నేను అచ్చుడు మళ్ళా అది ఎప్పుడన్నా చూస్తే లొల్లి. మంచిగా రూములు ఉన్నాయి, సౌలత్ ఉన్నది అక్కడ. ఇక మామను ఒప్పించి 1000 రూపాయలకు మాట్లాడినా. అక్కడ ఉందురు మంచిగా నాకు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నాకు ఫ్రీగా ఉంటుంది, మీరు కూడా ఫ్రీగా ఉండొచ్చు. ఈడ ఇంటి పక్కన ఒకరు చూసుకుంటా కోపం పెట్టుకొని లొల్లిలు పెట్టుకున్నాడు వద్దు. ఏమంటున్నా, రేపే సామాను షిఫ్ట్ అయ్యుర్రి. నిజమా బావా నువ్వు అనేది? అరే నిజమే పిచ్చిదానా, మంచిగా నీ దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా నేను ఉండొచ్చు. లతకు ఏదో పని మీద ఆ ఊరికి పోయినా ఈ ఊరికి పోయినా అని చెప్పచ్చే. ఇక ఇది నేను తీసుకున్న ఫైనల్ డిసిషన్. నువ్వు కడుపు ఉంచుకుంటానంటున్నావు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. అట్లయినా ఇట్లయినా ఎట్లనో మెయింటైన్ చేద్దాం, కానీ తెలియద్దు ఇప్పుడే గట్లా. అరే నేను అమ్మను పిలుసుకొస్తావు, ఏమంటదో తీసుకురాపో. ఇది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దీన్ని మెల్లగా పక్కకు ఉంచి పక్క నుండే వదిలేస్తే అయిపోతుంది. ఏంది పెంట నాకు, అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలంటే నాకు కొద్దినా. ఇన్నాడ పెట్టి చక్కగా పట్టించుకోకపోతే అయిపోతుంది, అదే మర్చిపోతుంది. కానీ పక్కకుంటే ఊకే లొల్లిలై పాడైతాయి. ఏంటి ఏమైంది అంత కోపంగా ఉన్నావు? అంత కోపంగా ఉన్నావు అని అంటే ఊరంతా నువ్వు పుకారు చేయబడుతుంది. గిట్లా 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 అని నువ్వేమో ఊరందరికేమో మంచోని కాబడుతుంది, మమ్మల్ని షెడ్డోని ఏబడుతుంది. నువ్వు ఒర్ర కావు బావను ఏమనకు. బావే చేసినా కరెక్ట్ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాడు. బావా 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 అని బాగానే కలవరిస్తున్నావు. లాస్ట్ కత్తే నిన్ను ఏదో ఒక్క రోజు ఎగిరి తంతడు గాని అప్పుడు తెలుస్తుంది నీకు. గట్లది అన్నటోన్నైతే ఇప్పుడు మీ గురించి నేను ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటానా చెప్పుర్రి. ఏమైంది? అయితే మీకు వేరే కాడ కిరాయి మాట్లాడినా, ఈ సామానంతా అక్కడికి షిఫ్ట్ ఎయ్యుర్రి. ఎందుకు? ఆ ఇంటి పక్కకుంటే లొల్లీల మీద లొల్లీలు అయితాయి. రేపటి రోజున మా విషయం తెలిసినా కూడా ఇక్కడ ఉండకున్నదే బెటర్ అన్నట్టు. మీరు కొంచెం దూరం ఉంటే నేను అక్కడికి రావచ్చు, మిమ్మల్ని చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇట్లా ఇంటి పక్కన ఉంటే కుదురుతలేదు, చక్కగా సెట్ అయితలేదు. రేపటి రోజున ఈమె డెలివరీ అయినా నేను ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ ఉండొచ్చు, 4 రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా. అదే పక్కకు ఉంటే ఒకరు చూసి ఒకరు రోజు దన్నుకోరా. అందుకనే ఆలోచించి మంచి డిసిషన్ తీసుకున్నా నేను. ఇల్లు చూసినా ఇల్లు సూపర్ ఉన్నది, నెలకు 1000 రూపాయలు అవి నేనే కడతా. మంచిగా మీరు పోయి ఆడ ఉండుర్రి. నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నా, కానీ ఇదే ఊరికి కాదు వేరే ఊరికి ఎటన్నా పోదామని అనుకుంటున్నా. వేరే ఊరికి నేనెందుకు అత్తనే? బావను వదిలిపెట్టి నేను అత్తనా? అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతావు. అది ఏడా ఇల్లు? కొంచెం మీది పోయి పక్కకు తిరిగితే పక్క సందుల్నే ఉంటది. రేపు మీకు చూపిస్తా నేను. ఆ రూమ్ లో మొత్తం సామానంతా చదువుకోర్రి, ఆ ఇల్లు చూపిస్తా. రేపు ఎవరినన్నా పెట్టుకోర్రి, ఓ 500 1000 రూపాయలు ఇస్తాననుర్రి, సామానంతా ట్రాల్ ఎక్కియుర్రి, అక్కడ పోయి ఉండుర్రి. తర్వాత ఏందనేది మాట్లాడుకుందాం. ఏమో ఇక మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లనే. నేనేం చెప్తా, నేను చెప్తే ఏమన్నా వినేటోళ్ళ? నా మాట పట్టుకొని ఈని అట్లుందాం ఇట్లుందాం అని అనేటోళ్ళ? మీ ఇష్టం వచ్చినట్టే నడిపియుర్రి, నువ్వు చూసుకుంటా ఉంటా. పుట్టిందే గంత కోపంగా ఉన్నది. దాని గురించి ఏంటి బావా, నువ్వు తీసుకున్నది మంచి డిసిషనే, నాకు మంచిగా అర్థమైంది. మంచి పొద్దున్న దాకా కూడా నువ్వు వచ్చి అక్కడ ఉండొచ్చు, మనల్ని ఎవ్వరు అడగరు. అదే కదనే పిచ్చిదానా. ఐ లవ్ యూ బావా. లవ్ యూ సో మచ్ డార్లింగు. రోజు మరి నా దగ్గరికి రావాలే, ఉండాలే. నన్ను చూడండి, నువ్వు ఎటు పోవద్దు సరేనా? నాకు లోపటున్న బిడ్డకు ఫ్రూట్స్ ఎత్తాను, ఏది దేకపోతివి. రేపు మీరు అడి వేనాక నేను రోజోటి పట్టుకత్తా, నీకు ఇచ్చిటత్తా నేను, సరేనా? సరే బావా, సేపు నా పక్కకు పడుకో బావా.
ఇప్పుడు పోను, నిన్ను వదిలిపెట్టి పోతానా చెప్పు. అదే ఈ ఇంట్లో మనది ఈ రోజే లాస్ట్ రాత్రి అవుతుంది. ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అవన్నీ నీతోటే బావా. మంచిగా మన బిడ్డ కడుపులో పడ్డది కూడా ఈ ఇంట్లోనే. అవునవును. రోజు రావాలి, నా దగ్గరనే ఉండాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. సరేనా బావా? నాకు అడిగిందల్లా తెచ్చి పెట్టాలి. అన్ని ఎత్తా సరేనా. నువ్వు ముందైతే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోవాలి. పొద్దున ఒకసారి నేను ఆఫీస్కి పోయే టైంకి మీరు మూల మీద ఉండుర్రి, మీకు ఆ ఇల్లు చూపిస్తా. ఆల్రెడీ ఆయనతోటి నేను ఫోన్ చేసి మాట్లాడినా, వాళ్ళు ఇక్కడ ఉండరు. సరేనా. సరే బావా, ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. అమ్మయ్య, అటు ఇటు వేసి దాన్నైతే నా పక్క నుండి అటు పీకుమంటన్నా. ఈ ఇట్లనే దూరం కావాలి దేవుడా, అది వచ్చి నా మెడకైతే పడద్దు. ఏమండి, చెప్పే. ఫీజు కట్టవా? వాడు కాలేజ్ పోవద్దా ఇక? ఏమని చెప్పినా నీ నక్లెస్ పెట్టి తీసుకురా, పైసలు కట్టు, నేను మళ్ళా నీకు 2 నెలల్లో ఇడిపిత్తా అని చెప్పినా. నన్ను ఊకూకే ఒర్రియకుర్రి, పిచ్చోన్ని ఏయకుర్రి. మీరు ఒర్రి చుట్లా, మీరు నా మైండ్ను ఖరాబ్ చేసుట్లా నేను మొత్తం తాగునుకు బానిస అయిపోతున్నా. నన్ను అర్థం చేసుకొని మెదురుర్రి. కాదు, అందరూ నన్ను అంటుర్రు మీ అయ్య మేనేజరేనాయే, మీ అయ్య ఫీజు కట్టత్తలేదా, వ్యవసాయం చేసుకునేటోళ్ళం మేము అసొంటిది కడుతున్నామని అంటున్నారు. ఓ శ్రీను, నేనేం నా దగ్గర ఉంచుకొని కడతలేను, ఏకనే తల్లడిల్తాన్నా. ఇప్పుడు ఎట్లయితే ఏంది, అమ్మకు బంగారం కొనిచ్చింది నేనే కదా. వాళ్ళ అవ్వగారింటి నుండి అయితే తెచ్చుకొని పెట్టుకోలేదు కదా. అన్ని కొనిచ్చింది నేనే, అన్ని వేసింది నేనే. మీ అమ్మ అసలు ఎట్లొచ్చింది అప్పుడు, ఇప్పుడు ఎట్లయింది, అంతా నేను చేయబట్టే కదా. ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు మీ అమ్మ నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నా దగ్గర పైసలు లేవు. లత, నువ్వు నక్లెస్ పెట్టు, వాడిని పట్టుకొని పో, నక్లెస్ పెట్టు, ఆ పైసలు తీసుకుపోయి కాలేజ్లో కట్టి రారింటికి. మళ్ళా నీకు 2 నెలల్లో నేను అది ఇడిపిత్తా. ఇడిపియకపోతే అప్పుడు అడుగు. నేను పోతున్నా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సరే మంచిది, ఇడిపియకపోతే చెప్తా. నాని పోదాం, అది పట్టుకొని బ్యాంకుకు పోదాంపా. ఇట్లా ఎన్ని రోజులు కాలేజ్కి పోకుండా ఉంటావు చెప్పు? నీ చదువంతా పాడైపోతుంది. నీ చదువు గురించి నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నా కొడుకు జాబ్ రావాలి, మంచిగా చదువుకోవాలని. నీ చదువును నేను పాడి వేయనానా? ఉంటేంది లేకపోతేంది నాకు బంగారం. నువ్వు మంచిగా చదువుకోవాలంతే. ఏమో అమ్మా, నాకే మంచిగా అనిపిస్తలేదు నువ్వు బంగారం పెడతానంటే. పెట్టాల్సిందే, ఒక్కొక్కసారి తప్పదు కదా. సిచ్యువేషన్స్ అట్లున్నప్పుడు పెట్టాల్సిందే. సరే పోదామా? బండి ఎవరిని అడుగుతావు? ఎవరినన్నా అడుగుతా, ఇస్తారు గాని. సరే మరి అడిగి తీసుకొని రాపో. నేను అన్నం తింటా, నువ్వు తినవా నాని? నాకు అద్దమ్మా ఇప్పుడు. సరే బండి తీసుకొని రాపో. సరే. ఏం చేయాలి, పైసలు అడిగితే లేవు లేవు అని అనబట్టే. పిల్లగాడేమో కాలేజీ పోకుండా ఇంట్లోనే ఉండబట్టే. నక్లెస్ పెట్టి పైసలు తెస్తా, ఎట్లయితే అట్లా. ఇగో ఇదే ఇల్లు, ఇక్కడికి మంచిగా ఎవ్వరు రారు, ఎవ్వరు ఓరు. లోపట రూములన్నీ కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి. కానీ మళ్ళా తాళమెయ్యుర్రి. ఇక ఇయ్యాల మొత్తం సామానంతా ఇలా చదురుర్రి. సరేనా? సరే సరే సరే. నువ్వు పోతున్న ఆఫీస్కి, గానికి చెప్పిన సీన్ గానికి వాడు అత్తడు, వాడిని పట్టుకొని సామానంతా ఇక్కడికి తేర్రి. సరే బావా. అమ్మా, ఇక్కడ విశాలంగా ఉందే మంచిగా. చుట్టూ ఈ చెట్లు ఎంత సూపర్ ఉన్నాయి. అసలు ఫస్ట్ మనకి ఇక్కడనే ఇల్లు దొరికేది ఉంటే అయిపోవు కదా. నువ్వు దొరికేది ఉంటే వాడు నీ జీవితంలోకి రాకపోవు. మంచిగుండు మన బతుకులు. ఏమంటా అని ఇంటి పక్కకు పోయినామో దరిద్రం చుట్టుకున్నట్టు అయిపోయాయి మనకు కూడా. ఏం దరిద్రం చుట్టుకున్నదే, మళ్ళా గదే ముచ్చుట మాట్లాడుతావు. ఎంత సూపర్ ఉంది. ఒకట చూసి పొయ్యి తొందర సామాను చదురుదాం. మనకు బాగా సామాను ఏం పాడైంది, ఏం లేనే లేకపాయే. సరే నర్సక్క. ఏందే? ఓ సామాను షిఫ్ట్ చేసినాం నర్సక్క. ఎటు పోతుర్రు? అక్కడ మీదాడ కట్టుకు మన ఇటు పక్క సందులా ఓ ఇల్లు ఉన్నది. అది మంచిగున్నది, అక్కడ ఉందామని చూసుకున్నాం. ఇక సామానంతా ట్రాలీ ఎక్కించినా ఇప్పుడే ట్రాలీ ఇంటికి పోతుంది. అవునా? ఇప్పటికిప్పుడే మీకు ఇల్లు ఎట్లా దొరికిందే? దొరికింది, ఒక అయ్యా చెప్పిండా జాడ. ఇక ఇక్కడి నుండన్నా అక్కడికి పోతానన్నా ఈ పోరి అన్ని మర్చిపోతుందని బాధతోటే వెళ్ళిపోతున్నా. ఇన్నే కదా, గిట్ల కూడా రావచ్చు.
ఏ అత్తగాని గిట్ల రానా మీకు మాకు ఏ పాటి దూరం గాని ఏమన్నా పనులుంటే ఎప్పుర్రి ఖచ్చితంగా అత్త ఇప్పటికంటే కొంచెం దూరం కాబట్టి నేను అటు అత్తనో రానో గాని ఏమన్నా పనులుంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పుర్రి. సరే పోయత్త ఏం చేయాలి ఈ దొంగ ముండ చేయబట్టి ఇల్లు మార్చుడు అవుతుంది. సరే సరే అబ్బా భలే ప్లానింగ్ చేసిర్రు. ఇంటి పక్కకుంటే అందరికి తెలుస్తుంది, దానికి తెలిస్తే మళ్ళీ రోజు అవుతుంది అని ఆడబోయి ఉంటే ఇక రోజు ఆడత్తాడు, నా బిడ్డకు మంచిగా ఉంటది నాకు ఇంత పెడతాడు అని దీని ఆరాటం. ఇది చూస్తే నల్లి లెక్కన ఉంది కానీ ఒక్కసారన్నా చెప్పకపాయే. పాప వట్టిగా అమాయకురాల్ని పక్కలేసుకోవట్టే వీళ్ళ సావులి అయ్యా. లతకు తెలుసా చెప్పిందా పుష్ప? నర్సక్క లతకు చెప్పినావా? ఏమో లత లేదు కదా తాళమేసి ఉన్నది. అవునా? తాళమేసి ఉన్నది చెప్పలే, అల్లా రేపు వచ్చి చెప్తా. సరే సరే. ఓ నర్సవ్వా మల్లక్క తిన్నవా? ఈ పుష్ప ఇల్లిసి పెట్టి పోతాందట కాదు? అవునా పోతాందా? పోతాంది. ఇక ఇక్కడ రేపటి రోజున పుష్ప ఏదైనా లొల్లి అవుతుందేమో ఎట్లా అని వేరే కాడికి ముందు జాగ్రత్తనే చదువుకుంటారు. అవునా? ఈ అవ్వ అల్లకున్న హుషారుతనం ఎవరికి లేదేమే. అదే కదే పీకుతారు. పీకరీతి లతకు ఓ దరిద్రం పోతది. ఏంది ఇంటి పక్కకు ఊకేదాంతోటి రాజుగాడు మళ్ళా అక్కడికి పోతాడా? ఏం పోడు మల్లక్క ఎవరికెరక. సరేతి గా పోసి దగ్గరికి ఓదంపాయే. అది మొన్న ఓ 101 రూపాయి ఇవ్వనన్నది గల్లలెత్తా అని దేవునికి మళ్ళా పత్తకే లేదు జాడకే లేదు. 101 రూపాయి ఇచ్చినవా? చెయ్యద్దా మా ఇల్లు దగ్గర ఉండే వాళ్ళక్క ఇడిదే మళ్ళీ ఇస్తానన్నది మళ్ళా పత్తకు లేదు కదా. అరేదా పోదాం. ఓషి ఏమైందే చీర జోరు కట్టినవు ఇయ్యల్లా? ఏం చేయాలి అన్నల్లా మురుగబెట్టుడు అయితాంది, అందుకే రోజోటి కడదామని కట్టినా. మంచిగున్నా అది? మంచిగానే ఉన్నదే. నిన్నగాడ అడుగుతాండు కాదు నిన్ను భార్య ఇటు అత్తని లేదని. ఎవడాడు? ఇంకా సిగ్గా అనిపిస్తలేదా నీకు? నాకు చెప్తానవు ఎవడాడు నిన్ను అడిగేటోడు? అదే మన ఇంటి పక్క చేయనోడే. నువ్వు దొంగతనం చేయడానికి పోలేదా? వాడు నిన్ను పట్టుకోలేదా? వాడు దానికేం పుట్టిందయ్యా రోగం? వాడు నన్నెందుకు అడిగి పాడైతాండు? అద్దే అంటున్నావా? ఇక మరి వాడెందుకు అడుగుతాండో నువ్వెందుకు ఇట్లా చేస్తానో నాకు అర్థమైతలేదు. అవు నీకు సిగ్గా అనిపిస్తలేదా ఆ మాట అనడానికి? నా కరబాసు ఉంటాంటే వాడిని కంట్లలో ఒడిసి అచ్చేటోడు. గట్ల మా అమ్మనంటవారా మా అమ్మని అడుగుతావారా అని నీకే సాధన కాదు. మీసాలు మీదికి ఇక్కరిచ్చి ఈ అన్నవుడు సాధన అవుతుంది. అరే రాములా వాడు అట్లా అడిగిండే. నీకెందుకు రా 4 చంపవా? ఓ వాని కండలు చూస్తేనే నాకు పిత్తుడు పడతాయే. అవు మేర ముఖం పెట్టుకోనాను కండలకే భయపడ్డావా? నువ్వు తొడగొడితే వాడు ఎక్కడికో ఊసిపోతాడు. ఊసిపోడు గీసిపోడు గాని కరబాసు ఆయన అలా కాలేజీకు 2-3 రోజుల పొంటి ఓడే లేదాయే. అలా పోయిండు ఇక కరబూజున్ను ఆ బంటి పిల్లగాడు పోయిండు. ఆ సీను పిల్లగాడేమో మరి ఫీజు కట్టలేదట. ఇంకా అయ్య బొచ్చడు సంపాదిస్తాడు గా ఫీజు కట్టుకొని వస్తలేదట నానయ్యకు. నానయ్య కథలు పడబెట్టి అట్లా నేను పడితే ఏం చేద్దువే పోసు? నువ్వు అట్లా పడితే మొత్తం మీద సుక్కవై చూద్దు ఇప్పుడు. అంటే సంపుదువా? మరి ఇక సుక్కవైదు అంటలేరా నేను? అమ్మో ఓ పోసక్క రార్రి కొత్త చీరలు కడతాన్నవేందే? చీరలున్నది కట్టుకోవడానికి కాకపోతే బీరువల పెట్టి చూసుకోవడానికి మల్లక్క. ఆడోళ్ళ ముచ్చట్లన్నీ వేరే ఉంటాయి. నేను ఇంట్లో పోతానా మాట్లాడుకోర్రి. అయ్యో మేము రాగానే ఉరుకుతాడు. ఉరుకంతియే పెద్ద తలకాయ నొప్పి. ఏమైందే గిట్లా చిర్రు? ఆ 101 రూపాయి ఇయ్యవా అనే పోసు ఎన్ని రోజులు ఉంచుకుంటావే? అయ్యో నీ 101 రూపాయికే ఊరికొచ్చినవా? నేనేమన్నా ఊరిసి పెట్టి పోతాననా లేకపోతే వార కట్టిసి పెట్టి పోతాననా? నువ్వు భలే అడుగుతానవు పో. పైసలు ఇచ్చిన వాళ్ళు అడగరా అనే పోసావా? అయితే వేగానికి పుష్పలేదా ఇల్లు ఖాళీ చేసి పోతాంది. పోనీ దరిద్రం వదులుతుంది. ఏ ఊరు పోతారట? ఏ ఊరెక్కడిది? మనకి పక్క ఇంటి కాన్నేనట, పక్క సందులా. దాని సావు పక్క సందులకు ఎందుకు పోతాందే? లేకపోతే మిండని ఇచ్చి పెట్టి అది ఊరిసి పెట్టి పోతుందా? అవు మెల్లగా ఈ నుండి ఆడికి షిఫ్ట్ అయిందా? ఇక రాజుగాడు పోయి అన్నే ఉంటాడు మరి ఇన్నే ఉంటాడు. ఇట్లా పాడైందో మనకి తెలియదు. మనం ఎందుకు అనుడు? దానికి కొంచెమన్నా సిగ్గు లేకపాయే. మెంటల్ మోకబ్ది ఏమో గిన్నె పట్టిందేమే. అట్టిగా మంచి సంసారం నాశనం చేస్తారు. ఇక అట్లున్నారు జనాలు. మరి ఏం జనాలు? లోకం గాలిపోతుంది ఇక ఇట్లుంటే.
తేపో 101 రూపాయి. 100 రూపాయలు ఇత్తది. మీది రూపాయి ఇయ్యవా? నాకు రూపాయి ఎట్లత్తది? అబ్బో పీసినారు, రూపాయి కూడా వదిలిపెడతలేదు కదా. వదిలిపెట్టది వాళ్ళక్క. అవ్వా సామాన్ చదిరే వరకు గీ అల్లాయే ఇక్కడ అలవాటు కావడానికి కూడా కొన్ని రోజులు పడుతుంది కదనే అమ్మా. ఏం చేద్దాం, పట్టినా ఏమైనా ఉండాల్సిందే. సరేలే, ఇంకా తొందర అయిపోయింది. 4:30 అవుతుందా? చాయ్ పెడతావా అని తలకాయ బాగా నొత్తాంది. పెడతా. రాపో బావకు ఏద్దాం సామాను చదిరినా అని రాంగా ఇటే రమ్మనాలే. హలో బావా. చెప్పే రాణి, సామాన్ సరుడు అయిపోయిందా? అయిపోయింది బావా. అబ్బా అబ్బా గీ టైం అయింది అప్పుడు మొదలు పెడితే. ఇంకా మీకు బాగా సామాను లేదు, అందుకే తొందర అయిపోయింది. లేకపోతే 2 రోజులైనా కూడా ఉడిసేది కాదు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడనే ప్రశాంతంగా ఉంది బావా, కానీ కొంచెం అలవాటు పడేదాకా ఒక 2-3 రోజుల టైము పడుతుంది. నువ్వు ఆఫీస్కి పోయి రాంగా అన్ని తీసుకొని ఇక్కడికే రా, సరేనా? వస్తా, ఇంకో అర్ధగంట వరకు వస్తలే. ఫ్రూట్స్ తీసుకురావాలా? అవును బావా, ఫ్రూట్స్ పట్టుకొని రా. సరే. ఎవరన్నా ఏమన్నా అన్నరా ఎందుకు పోతుర్రు అని? అమ్మ ఒక్కతే నర్సక్కకు చెప్పి వచ్చింది, ఇట్లా పోతున్నాం షిఫ్ట్ అవుతున్నామని. ఎందుకు అనంటే అట్టిగానే అక్కడ ఉండబుద్ధి అయితలేదని చెప్పిందట. సరే అని అన్నదట. ఇక ఎవ్వరికి చెప్పలేదు. నీ పెళ్ళం కూడా లేదు కదా, అది ఎడవేంది అలా. ఏం చేద్దాం, కాలేజ్కి వేయింది, కాలేజ్లా మాట్లాడత్తా అని వేయింది. ఆహా సరే గాని అన్ని ఫ్రూట్స్ తీసుకురా, ఇంకేమన్నా తీసుకురా బిర్యానీ ఇట్లా తినడానికి. ఇక వంట చేసుకునేంత ఓపిక లేదు. ఓ 2 బిర్యానీ ప్యాకెట్లు దే, అమ్మకోటి నాకోటి అవుతుంది. సరే తెస్తా. సరే బావా. సరే ఉండు. అమ్మయ్యా, ఇక్కడ మంచిగా ఎవ్వరు ఏదనేటోళ్ళు ఉండరు. నా బావ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు పోతాడు. ఇక్కడికి వచ్చినా కూడా ఎవ్వరికి తెలియదు. రావచ్చు, పోవచ్చు, ఉండొచ్చు. అమ్మయ్యా, అటో ఇటో దీన్ని తెచ్చిడా వారేసిన. ఎట్లనో మెల్లగా దీన్ని వదిలించుకునే ప్రయత్నం చెయ్యాలి. కడుపు ఉంచుకుంటేంది, ఏది ఉంచుకుంటేంది. దీన్ని దూరం పెట్టుడు స్టార్ట్ చేస్తే అదే మర్చిపోతుంది మెల్లగా. అంతేగాని అమ్మో, నా కొడుకుకు నా భార్యకు ఇది తెలియద్దు. మేడం బావా వచ్చినావా? వచ్చినా ఇక ఏంది ఇదే బెడ్రూమ్ అన్నట్ట ఏంది? మరి ఏం చేస్తావు? అక్కడో బల్లేసినాం, ఇక్కడో బల్లేసినాం. ఇక అక్కడ ఎదురుగా పడుకోబుద్ధి కాలే, అందుకే ఇక్కడ వచ్చి ఇట్లా పడుకున్న బావా. ఆహా ఏమేం తీసుకొచ్చినావు? ఇక్కడ బిర్యానీ పెట్టినా, ఇగో ఫ్రూట్స్ ఇక్కడికి తీసుకొచ్చిన. వంట రూమ్ లా బిర్యానీ పెట్టినా. ఎప్పుడు తింటారో మరి, ఎప్పుడన్నా తినుర్రి. అరే బావా, నువ్వు ఈరోజు ఇక్కడనే ఉండొచ్చు కదా. అద్దద్దు, ఈ రోజు ఇక్కడనే ఉంటే అనుమానం వస్తుంది. అగో ఇయ్యల్నే షిఫ్ట్ చేసి ఇల్లు వీకిర్రు, మా రాజు కూడా రాకపాయ అన్నట్టు మలతకు డౌట్ రాదా అని. అందుకే ఇక ఇవి ఇచ్చిపోదాం అన్నట్టు ఇటు వచ్చిన. ఇవి తీసుకో, నేను ఇంటికి పోతున్నా. పోయినాక మెల్లగా కాసేపు అయినాక ఫోన్ చేస్తా. రాదు కాసేపు, ఎందుకో బాధ అనిపిస్తుంది బావా. నిన్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినానని అంటే పక్కకుంటే నువ్వు నా పక్కకే ఉన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు గింత దూరం అత్తిని అంటే దూరం అంటే బాగా దూరం ఏం కాదు, కానీ ఇక పక్క సందులో కానీ ఎంతైనా కొంచెం దూరమే కదా. మరి ఏం చేద్దాం, కొన్ని పరిస్థితుల వల్ల తప్పదు కదా. నీకు ఇక్కడైతే మనశ్శాంతిగా మంచిగా ఉంటది. ఎవ్వరు రారు, వస్తే నేను రావచ్చు, పోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అర్థమవుతుందా? బాధపడకు నువ్వు. ఇగో ఫ్రూట్స్ అని కలవరిచ్చి సగమైనవు. అంటే నా కోసం ఇప్పుడు నేను అన్నాన్ని తెచ్చినావు, కానీ నీకు ప్రేమ లేదా బావా? పిల్లల గురించి తేలేదా? పిల్లల గురించే తెచ్చినా, నీ గురించే తెచ్చినా. ఇగో తీసుకొని తిను, సరేనా? నువ్వు బాధపడకు, నేను రోజు వస్తూ ఉంటా, పోతూ ఉంటా, ఫోన్ చేస్తా, సరేనా? సరే బావా. తీసుకో, వెళ్ళొస్తా, జాగ్రత్త. సరే బావా, నువ్వు వెళ్ళొస్తా అని చెప్పుతా అంటే ఎక్కడికో దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. దూరం వెళ్ళిపోవాలని నిన్నిక్కడ తెచ్చి పారేసిందే. మెల్లమెల్లగా నీకు దూరం అవ్వాలి. అదేం లేదు, మళ్ళా వస్తలే, సరేనా? ఇటు ఆమె వంట రా బావా. సరే, నేను ఫోన్ చేస్తా. సరే. ఏంటో ఏమో, అక్కడ ఉన్నప్పుడు బావా నా పక్కకే ఉన్నట్టు ధైర్యం అనిపించేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక్క రోజుకే అంతా పిసలెత్తంది కదా. ఉంటా అంటే అలవాటు అవుతుంది కావచ్చు. ఏంటి బిడ్డ, వీళ్ళు తాళమేసిర్రు, ఎడవేర్రేంది? వాళ్ళు ఏడబోతే మనకేందమ్మా? నీకు అవసరమా వాళ్ళ గురించి? నీకు అవసరం లేదు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పిందా లేదా? మళ్ళా వాళ్ళు ఏడవేర్రు అని అడుగుతావు. అయ్యో లత, నువ్వు లేని నర్సక్క, ఓ
గిల్లు ఎటు వేర్రు వాళ్ళు రూమ్లు ఖాళీ చేసిర్రు కాదే ఏంటి మంచి పని చేసిర్రు. అవునే ఖాళీ చేసిర్రు నువ్వు లేవట నీకు చెప్పుదామంటే నాకు వచ్చి చెప్పింది కాదు మా నాకి ముంగటకు పోతే కొంచెం పక్క సంది వస్తుంది చూసినావా అక్కడ ఉంటుర్రట ఇక్కడ నుండి ఎందుకు వేరు మరి ఏమో వాళ్ళకు మంచిగా అనిపించలేదని పోతున్నామని అన్నది ఎందుకు ఏంటిది అని అంటే చెప్పలేదు దరిద్రం వదిలింది. కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు తెలుసా వాళ్ళు ఎప్పటి నుండి అనుకుంటున్నారో గాని ఒక్క మాట చెప్పొద్దా నాకు చెప్పకపోతే దరిద్రం పోయిందని వదిలేయి వాళ్ళ గురించి నీకెందుకు కాదు అక్కనే చెప్పకపాయే దీన్ని రోజుల నుండి లత లత అని పిలుచుకుంటా నా చుట్టూ తిరిగింది మరి ఇట్లా ఖాళీ ఎత్తున్నామని ఒక్క ముచ్చడు చెప్పకపాయే చెప్పకపోతేనే నయ్యం దూరం ఉంటేనే నయ్యం ఏమైంది? ఈ ఇంటి పక్కది ఖాళీ చేసి ఎన్నో కిరాయి ఉంటుందట కదనండి మీకు తెలుసా మీకు చెప్పిర్రా నాకెందుకు చెప్తారే? నాకు ఎవ్వరు చెప్పలే. నాకెందుకు చెప్తారు? నీకు చెప్పండి. ఏదో ప్లాను వేసి దాన్ని ఇక్కడ నుండి పంపించిండు అక్కడ కిరాయి ఉంచుతాండు మరి వీడు ఏం ప్లాన్ వేసిండు మరి అక్కడ ఇక్కడ మెయింటైన్ చేద్దామని ప్లాన్ వేసిండా లేకపోతే దాన్ని వదిలించుకుందామని ఆడ తీసుకుపోయి వారేసిండా అసలు ఏం చెప్తా అనుకుంటాడు వీడు వీక్తే వీకంతి మరి ఎందుకు ఇంత సడన్ గా పోయిర్రో ఇక మన కొడుకు ఊకే వాళ్ళని చూసుకుంటా తిట్టబట్టే వాళ్ళకు ఏమనిపించిందో అందుకే పోయినట్టున్నారు. పోతే పోనీతి మనమేం చేస్తాం, వాళ్ళు పోతే మనకేంది. కరెక్టే గాని ఒక్క మాట చెప్పకుండా వేర్రు బాధ అనిపించదానండి. ఆ పోని వాళ్ళతోటి మనకేంది. అబ్బరాజుగా ఏమన్నా యాక్టింగ్ చేస్తానవా నీకు తెలియదే బంగారం, వాళ్ళు పోయిందే నయ్యం. నీకు తెలిసిన రోజు నువ్వు హార్ట్ అటాక్ వచ్చే పీకుతావు. అందుకే దాన్ని వదిలించుకోవాలని ఆడే వారేసిన. అది నీ ఎట్లయినా మర్చిపోవాలి. నేను అది నన్ను మర్చిపోవాలి. ఏందో ఏమో ఎవ్వరు ఎప్పుడు ఎట్లుంటుర్రో అర్థమే అయితలేదు నరసక్క. అవునే పోరి ఎటువైనవి అలా ఆ కొడుకుకు నక్లేసు పెట్టి కాలేజ్ ఫీజు కట్టొచ్చిన నరసక్క ఏం చేయాలి పైస లేదని ఈయనబట్టే నా కొడుకేమో కాలేజ్ పోకుండా ఇంటికాడ ఉంటే నాకు మంచిగా అనిపించలేదాయే. ఇక పోతావో నీ వాని గురించి ఏంది అని ఆయనతో నేను నక్లేస్ పెట్టి ఫీజు కట్టొచ్చిన. నువ్వేమో చేసుకున్న మొగన్ని పట్టుకొని గిట్లా అనుభవించబడుతుంది. అది నీ మొగని పైసలన్నీ తినుకుంటా అది రాని లెక్క అది బతకబట్టే ఏమైతుందో ఏమో అయితే బా ఒక్క మాట చెప్పకుండా పోయిర్రు నరసక్క బాధ అనిపించబట్టే. అయ్యో నిజం తెలిస్తే చెప్పందుకొని చీపురందుకొని చంపుతావే లత పీకని తీయగా వాళ్ళ గురించి ఏంటి అంతే దోస్తులు. మరి చూసిర్రా ఇయ్యాలటి వీడియో ఇక రాజు అయితే ఓ ప్లాన్ మీదనైతే అక్కడ దూరంగా ఆమెను కిరాయించిండు. మరి ఏమైతుంది మరి ప్లానింగ్ ప్రకారం రా ఆమె మర్చిపోతుందా లేకపోతే రాజే కావాలని అంటదా లతకి ఎప్పుడు తెలుస్తుంది అసలు ఏం కాబోతుంది స్టోరీ అనేదైతే పార్ట్ వైజ్ గా చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలపండి. అలాగే హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు.